జై రాయలసీమ, జై రాయలసీమ. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు కావడానికి కారణం ఏమంటే మనకున్నటువంటి నీటి శాతాన్ని ఇతర జిల్లాల వరకు తోడుకొని పోతున్నందుకు మన రైతులకు, మన సామాన్య ప్రజలకు, సమాజానికి నీటి కొరత ఏర్పడుతుందని చెప్పే ఉద్దేశంతో మన దశరథ రామరెడ్డి అన్న గారు ఈ దీక్ష పూని ఈ పోరాటానికి సిద్ధమై ప్రజలందరినీ ఏకం చేస్తూ ఈ ముందుకు నడిపిస్తున్నటువంటి దశరథ రామరెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి రైతులకు, మనందర పట్టణ పౌరులకు, అలాగే ప్రజా సంఘాలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ పోరాటానికి మా చిన్నపట్ల సంఘం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలండి మీ అందరికీ, ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాజీ అయితే వాళ్ళ కుమారులు ఏం చేస్తారండి, ఏదో బిజినెస్ చేసుకుంటూ, ఏదో దందాలు చేసుకుంటూ, కబ్జాలు చేసుకుంటూ జీవిస్తారు. కానీ మన బొజ్జ వెంకటరెడ్డి గారి కుమారుడు బొజ్జ తులసిరామరెడ్డి గారు ఈ సమాజం ప్రజా సమస్య పోరాటం కోసం సర్వశక్తి ఓడించి మన ప్రజల కోసం పోరాడుతూ వారి నిస్వార్థంతో పనిచేస్తున్నాం. కాబట్టి మనం అలాంటి మంచి వ్యక్తికి మనందరం సపోర్ట్గా నిలబడి ఈ కృష్ణాపోర్ట్ను ఎక్కడికి తరలించకుండా మన కర్నూలును ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి వారికి మా యొక్క సంఘం తరఫున మద్దతు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.